హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మంత్ మన ప్రాఫిట్ వచ్చేసి అరౌండ్ 93,000. అందులో మనం 10,000 ఛార్జెస్ వెళ్తే టోటల్ 83,000 ఆల్మోస్ట్ ఆల్ మనకి ప్రాఫిట్ వచ్చింది. ఇందులో ప్రాఫిట్ మనం ఎంత జనరేట్ చేసామంటే చూడండి, ఇందులో 4 lakhs ఇక్కడ ఉంది కదా, అరౌండ్ 3 lakhs నుంచి మనము 93 lakhs జనరేట్ చేసాం. సో నేను ఒకసారి మీకు రీఫ్రెష్ చేసి చూపిస్తాను. రీఫ్రెష్ చేశాను. ఇందులో ఇటు వెళ్తే 1st తారీఖు నుంచి 31st వెళ్తే చూడండి. ఓకే, సో ఆల్మోస్ట్ మనం 83,000 మనకి ఈ ప్రాఫిట్ వచ్చింది ఈ మంత్. సో నా డైలీ ప్రాఫిట్ అండ్ లాసెస్ నేను మీకు షేర్ చేస్తాను. ఇందులో మనం షేర్స్ తీసుకున్నది, ఈ ట్రేడ్ తీసుకున్నది లాజిక్ ఏంటి, ఏ లాజిక్ మీద నేను ట్రేడ్ తీసుకున్నాను అనేది నేను మీకు చెప్తాను. సో దీనివల్ల మీకు కూడా నా నుంచి ఏ లాజిక్ ప్రకారం మీరు తీసుకున్నది మీకు కూడా అర్థమవుతుంది. నేను ఎలా ట్రేడ్ చేస్తానంటే, ఇందులో మనం డైలీ నేను ఎక్స్పైరీ మీద ట్రేడ్ చేస్తాను. ఎక్స్పైరీ ఇండిసెస్ అంటే చూడండి, మండే వచ్చేసి బ్యాంక్స్, ట్యూస్డే వచ్చేసి నిఫ్టీ, వెన్స్డే వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ, థర్స్డే వచ్చేసి నిఫ్టీ, ఫ్రైడే వచ్చేసి సెన్సెక్స్. ఈ 5 ఇండిసెస్ మీద నేను డైలీ ఎక్స్పైరీ తీసుకుంటాను. తర్వాత నేను ఎక్స్పైరీని ఏం చేస్తానంటే సేల్ చేస్తాను. ఓకే, సో నాది సెల్లింగ్ కాన్సెప్ట్ అయినా నేను చార్ట్ చేసిన, బట్ నేను అంతవరకు వెయిట్ చేయను. ఓన్లీ ఏదైతే మూమెంట్ ఏదైతే ఉంటుందో ఆ మూమెంట్ దగ్గర నేను సెల్ చేసేసి నేను మన ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. తర్వాత ఈ 5 ఎక్స్పైరీ తీసుకున్న కాన్సెప్ట్ అయితే ఒకటే, అదేంటంటే ప్రైస్ యాక్షన్. ఈ ప్రైస్ యాక్షన్లో మనకు ఇండికేటర్స్ అనేవి ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఓన్లీ మనకి క్యాండిల్ స్టిక్స్, త్రూ క్యాండిల్ స్టిక్స్ నుంచే మనము క్యాండిల్ స్టిక్స్ చూడండి, ఇక్కడ ఎం ప్యాటర్ను, డబ్ల్యూ ప్యాటర్ను, తర్వాత ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ మనం యూజ్ చేసి ఎలా తీసుకోవాలి. సో నేను ఒక్క ఇండికేటర్ కూడా యూజ్ చేయను, ఓన్లీ మనదంతా ప్రైస్ యాక్షన్ మీద, కాన్సెప్ట్ మీదనే నేను ట్రేడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు కూడా ఇలానే నా ట్రేడింగ్ కాన్సెప్ట్ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మై ఛానల్ ఇంట్రడక్షన్. సో మనము ఏదైనా ట్రేడ్ చేయాలనుకుంటే డైలీ మనకు ప్లానింగ్ అనేది అవసరం. ప్లానింగ్ మీన్స్ ప్రీవియస్ డే ఎలా క్లోజ్ అయింది, టుమారో మనకి ఎలా ఓపెన్ అయితే మనం ఎలా ట్రేడ్ చేయాలి. అంటే ఇందులో ఫర్ సపోజ్ మనకి ఫ్లాట్ ఓపెన్ అయితే ఎలా ఓపెన్ చేయాలి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా చేయాలి, గ్యాప్ డౌన్ వల్ల ఓపెన్ అయితే ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను. ఫ్లాట్, సో ఏదైనా మనం ప్రీవియస్ డే నుంచే మనం నేర్చుకుంటాము. ఫ్లాట్ ఓపెన్ అయిపోతే ఎలా అని చూడండి. ఇక్కడ ఫర్ సపోజ్ ద టోటల్ మనకి టోటల్ ట్రెండ్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది. నేను మండే కాన్సెప్ట్ చెప్తున్నాను. మండే మనం ఓపెన్ ఎలా, ఎక్కడైతే ఓపెన్ చేస్తే మనం ఎలా ట్రేడ్ చేయాలని నేను నీకు ఓసారి నేను చెప్తాను. చూడండి, ఇందులో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి ఈ మొత్తం ఇలా ట్రేడ్ తీసుకొని, ఇక్కడ నుంచి ఇలా ట్రేడ్ తీసుకొని ఈడొక ఎం ప్యాటర్న్ ఒకటి ఫామ్ అయింది. తర్వాత మళ్ళీ ఒకసారి అలా చేసి చూడండి ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మెయిన్ ఉందో అక్కడ మనకు తీసుకొని ఇక్కడ నుంచి మనకి సపోర్ట్ ఒకటి తీసుకొని ఇంతవరకు వెళ్ళి నెక్స్ట్ ఈ సపోర్ట్ని మనం కంటిన్యూ చేస్తుంది, ఇలా కంటిన్యూ చేస్తుంది. సో మన కాన్సెప్ట్ ఏంటంటే ఫ్లాట్ ఓపెన్ అయిపోతే మనం ఏం చేయాలి, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే మనం ఏం చేయాలనేది మాట్లాడుకున్నాం కదా. సో ఫ్లాట్ ఈయన ఓపెన్ అయిపోతే చూడండి, ఇందులో నాకు ఫ్లాట్ ఓపెన్ అయిపోయింది. మనకు ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ మనం గిన తీసుకుంటే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ నుంచి అవుతుంది. ఎలా అయితే ఫ్లాట్ ఓపెన్ అయిపోయిందో మనకి
మండే మార్నింగ్ నా ఫ్లాట్ ఓపెన్ అయిపోతే ఇక్కడ నుంచి ఇది చూడండి ఇలా రావచ్చు, ఇలా వచ్చేసి కిందికి రావచ్చు, ఇందులో మనం తీసుకొని ఇలా కిందికి రావచ్చు. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ట్రెండ్ లైన్ మనం సపోర్ట్ తీసుకొని ఇలా వెళ్ళొచ్చు. ఓకే, ఫ్లాట్ గిన ఓపెన్ అయిపోతే, లేదు ఫ్లాట్ గిన ఓపెన్ అయిపోతే ఇక్కడ నుంచి ఇలా వేసి మళ్ళీ రావచ్చు. ఇదో కాన్సెప్ట్. గ్యాప్ అప్ గిన ఓపెన్ అయిపోతే ఇక్కడ ఇన్ కేస్ ప్రీవియస్ డే నుంచి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే చూడండి నెక్స్ట్ స్వింగ్ వచ్చేసి ఇలా ఉంది, నెక్స్ట్ స్వింగ్ వచ్చేసి ఇలా ఉంది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనకి దీన్ని టచ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిన రావచ్చు. ఎందుకంటే మార్కెట్ వచ్చేసి బేరిస్ నుంచి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతుంది. సో ఈ ట్రెండ్ లైన్ మనం బ్రేక్ చేయనంత వరకు, ఈ ట్రెండ్ లైన్ ఏదైతే బ్రేక్ చేయలేదో అంతవరకు ఇది మనము బుల్లిష్ అనుకోవాలి. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయడానికి కూడా మనం ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ ట్రెండ్ లైన్ దగ్గర మనకి కన్సోలిడేషన్ అవ్వాలి. కన్సోలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ మనకి కిందికి వచ్చినప్పుడే మనము బేరిష్ సెల్ సైడ్ మనం చెక్ చేసుకుంటాం, లేదంటే మనం బుల్లిష్ ట్రేడే తీసుకుంటాం. ఓకే, సో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇలా నెక్స్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే చూడండి ఈ మెయిన్ 48,600 వచ్చేసి మనకు క్రూషియల్ రోల్గా ఉంది. ఇలా 2-3 సార్లు మనకి ఇక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్యాప్ డౌన్ మనం ఇక్కడ నుంచి తీసుకుంటే షార్ప్ ఇక్కడ పైకి వెళ్ళచ్చు. సో మనకి 3 కాన్సెప్ట్ మనం ఇక్కడ అనాలిసిస్ చేసాం. ఫ్లాట్ చేస్తే ఏం చేయాలి, గ్యాప్ అప్ చేస్తే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ వెళ్ళచ్చు. దీని ప్రకారం మనం మండే ట్రేడ్ తీసుకుందాం. మండే ఏదైతే మనకి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో నేను మండే మళ్ళీ ఒక వీడియో నేను మీకు చేసి చూపిస్తాను.